అందరికీ నమస్తే అండి. వైనాట్ 175 అన్నారు, కుప్పం కొట్టేస్తామన్నారు, చంద్రబాబు అసలు కుప్పంలో మళ్ళీ జీవితంలో గెలవలేడు అన్నారు. కుప్పం ఏదో చాలా మాట్లాడినారు. అవన్నీ ఇప్పుడు ఎందుకు అనడం కానీ మళ్ళీ అంటే హర్ట్ అవుతారు కానీ వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడినారు. సో చివరికి ఇప్పుడు అక్కడ పార్టీని ఉనికిని కాపాడుకుంటే చాలు. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకుంటే చాలు. అయితే టు బి ఫ్యాక్ట్ ఉన్నదన్నట్టు చెప్తా. కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అంటే వైసీపీ సింబల్తో కొంతమంది గెలిచారు కదా, ఆ కుప్పం మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, వార్డు కౌన్సిలర్లు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు కదా, వాళ్ళు కూడా దాదాపుగా ఒక 25 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే సర్పంచులు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. సో ఓవరాల్గా చూసుకుంటే కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక 100 మంది నాయకులు ఉన్నారు అనుకుంటే, ఇటువంటి పదవులు స్థానిక సంస్థల పదవుల్లో ఉన్న ఒక 100 మంది నాయకులు ఉన్నారు అనుకుంటే అందులో 40 మంది తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారండి. ఒక 20 మంది సైలెంట్గా ఉన్నారు. మాకెందుకు ఈ రాజకీయం, వైసీపీ చూస్తే అలా దారుణంగా ఓడిపోయింది, అప్పుడేమో పెద్దిరెడ్డి గారు, జగన్ గారు వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని కసిగా పనిచేయించారు, ఇప్పుడేమో మా పార్టీ ఓడిపోయి దారుణంగా ఉందని ఒక 20 మంది సైలెంట్గా ఉన్నారు. ఒక 20 మంది మొండిగా గ్రౌండ్ లెవెల్లోనే ఉండి పోరాడుతున్నారు. ఒక 20 మంది, మిగిలిన 20 మంది నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయారు. ఆ బెంగళూరు, చెన్నై అక్కడెక్కడికో వెళ్ళిపోయారు. అంటే నేను 100 మంది నాయకులను ఉదాహరించి చెప్తున్నా. ఇది 40 మంది పార్టీ మారిపోయారు. మిగిలిన వాళ్ళు 20గా ఎటోళ్ళు అటు వెళ్ళిపోవడం, కొంతమంది కసిగా అక్కడే ఉండి మొండిగా పోరాడిన వాళ్ళు కొంతమంది, సరెండర్ అయిపోయి సైలెంట్గా ఉన్న వాళ్ళు కొంతమంది, ఇవన్నీ జరిగాయి. ఇది కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రస్తుత పరిస్థితి. పోనీ ఈ పరిస్థితుల్లో ఆ నియోజకవర్గానికి నాయకుడిగా ఉంటూ ఎమ్మెల్సీగా ఉన్న భరత్ ఏమైనా యాక్టివ్గా ఉన్నారా? ఆయన కూడా యాక్టివ్గా లేడు. ఆయన కూడా పెద్ద యాక్టివ్గా లేడు. ఇప్పుడు ఈవెన్ అక్కడ కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా యాక్టివిటీస్ జరగట్లా. ఇప్పుడు అది సీఎం గారి నియోజకవర్గం. అక్కడ భరత్ అనే వ్యక్తి సీఎంకి వ్యతిరేకంగా పోటీ చేశాడు. సీఎం క్యాండిడేట్కి వ్యతిరేకంగా పోటీ చేశాడు ఆయన. భరత్ అనే వ్యక్తికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఒక బ్రాండ్ ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు మీద పోటీ చేస్తున్నాడు అనే ఒక బ్రాండ్ ఏర్పడింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తాము అని కూడా చెప్పారు. సో అంత ఉండి మరి ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన ఎందుకు అక్కడ పార్టీని కాపాడుకోవట్లా, పార్టీ కేడర్ని కాపాడుకోవట్లా, పార్టీ కార్యాలయాన్ని కూడా సరిగ్గా ఎందుకు నిర్వహించట్లా? సో అదంతా గాలిలో మేడలు కట్టారండి. గాలిలో మేడలు కట్టారు, అది కూలిపోయింది. సింపుల్గా చెప్పుకోవాలంటే పేక మేడ కట్టారు, దాన్ని దూరం నుంచి చూపించారు. అదిగో మేము కుప్పంలో బిల్డింగ్ కట్టేసాం, అది మాదే, ఇంక కుప్పం మాదే అని చూపించారు. తీర దగ్గరికి వెళ్ళేసరికి అది పేక మేడ కూలిపోయింది. ఇంకా చెప్పుకోవాలంటే ఒక డొల్లతనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కుప్పం నియోజకవర్గంలో ఒక డొల్లతనం. పవర్ పాలిటిక్స్ ద్వారా అధికారంలో ఉండి ఆ పవర్ పాలిటిక్స్ ద్వారా గెలిచిన గెలుపు అది. సో అదంతా కూడా ఒక డొల్లతనం, పార్టీ మీద నిజంగా అభిమానంతో ప్రజలు వేసిన ఓట్లు కాదు అని ఎమ్మెల్యే ఎన్నికల్లో, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో గెలిచారు. పోనీ ప్రజలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పట్ల అభిమానంతో వేయలా, ఏదో వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి డబ్బులకో బెదిరిపోయో, భయపడో, అమ్ముడుపోయో, డబ్బులు తీసుకోనో, అమ్ముడుపోయో అంటే పెద్ద పదమేమో, కానీ ఓట్లు అమ్ముకుంటారు కదా, ఓట్లకి డబ్బులు ఇచ్చే కదా వేస్తారు. సో అది కన్విన్సిబుల్ అనుకుంటున్నాను నేను. గట్టిగానే డబ్బులు ఇచ్చారు కాబట్టి మున్సిపాలిటీల్లోనూ స్థానిక సంస్థల్లోనూ వైసీపీకి వేశారు. మరి ప్రజలు అలా వేశారు. మరి నాయకులు ఏమయ్యారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనో, భరత్ గారి మీద అభిమానంతోనో పని చేయాలి కదా, చేసిన వాళ్ళే కదా. మరి ఇప్పుడు ఎందుకు భయపడి పార్టీ మారాలి? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రజల అభిమానంతో ఓట్లేలా. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల టైంలో, అంటే ఈ సార్వత్రిక ఎన్నికలు ముందు జరిగిన ఎన్నికల గురించి చెప్తున్నా, ప్రజల అభిమానంతో ఓట్లేలా, నాయకులు అభిమానంతో కసిగా పనిచేయాల, పవర్ పాలిటిక్స్ ద్వారా అధికారాన్ని వాడుకొని అలా గెలిచారు. సో ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి ప్రజలు సైలెంట్గా ఉన్నారు, ప్రజలు టీడీపీకి వైపే సానుకూలంగా ఉన్నారు, నాయకులేమో పార్టీలు మారిపోతున్నారు, సైలెంట్ అయిపోతున్నారు. మొత్తం చూసుకోవాల్సిన ఇన్ఛార్జ్ గారేమో యాక్టివ్గా లేరు. మొత్తం నేను చంద్రబాబుని రాజకీయాల్లో లేకుండా చేస్తా, చంద్రబాబు అది, చంద్రబాబు ఇదే అని చెప్పిన పెద్దిరెడ్డి గారు అడ్రస్ లేడు, ఎక్కడున్నాడో తెలియదు.
వైనాట్ 175 వైనాట్ 175 అంటూ కేడర్ని ఉర్రూతలూగించి రెచ్చగొట్టి గాలిలో సినిమాలు చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం గురించి మాట్లాడట్లేదు, కుప్పం వెళ్ళట్లేదు, కుప్పంలో కేడర్ని కాపాడట్లేదు. సో ఏమంటారు దీన్ని? రాజకీయాల్లో ఈ కుప్పం నియోజకవర్గంలో వైసీపీ చేసిన పాలిటిక్స్ ఆ పార్టీ విధానాలకు ఒక ఉదాహరణ. బలం లేని చోట అధికులు మనరాదు అంటారు కదా. సో అట్లా ఇక్కడ కూడా వీళ్ళకి బలం లేదు, బలం లేకపోయినా సరే విర్రవీగారు, విపరీతమైన సినిమా చూపించారు. దాంతో ప్రజలు ఎక్కడ నొక్కి పెట్టాలో అక్కడ నొక్కి పెట్టారు, ఎక్కడ తొక్కి పెట్టాలో అక్కడ తొక్కి పెట్టారు. ఇప్పుడు సైలెంట్గా పార్టీలు మారిపోతున్నారు. థ్యాంక్ యూ.